హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసా రుచులు. ఏసా రుచులలో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ చికెన్ ఫ్రై అండి. మరి ఈ చికెన్ ఫ్రైని తయారు చేయబోయే ముందు మీరు మన వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏసా రుచులని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మేమందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మనం ఈ చికెన్ ఫ్రై కోసం మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. మరి దానిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ఇలా ఈ విధంగా 2 సార్లు శుభ్రంగా సాల్ట్ వాటర్లో వాష్ చేసిన చికెన్ని తీసుకోవాలండి. ఇప్పుడు అందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని వేసుకోవాలండి. అలానే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలండి. అలానే మనం ఇందులో కొంచెం నిమ్మరసంని యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే 1/4 కప్పు వరకు పెరుగును కూడా వేసుకుందాము. మరియు టేస్ట్కి తగ్గట్లు ఉప్పును కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా 1/4 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తం కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మసాలా మొత్తం కూడా చికెన్ పీసెస్కి పట్టించేసి ఇప్పుడు మనం దీనిపైన మూతను ఉంచుకొని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. 1/2 అవర్ తర్వాత మనం చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 స్పూన్ల వరకు ఆయిల్ని ఎక్కువగానే వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో మనం 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందామండి. అలానే 2 పచ్చిమిరపకాయలను కూడా ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకొని మనకి ఈ ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకి ఇక్కడ ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం 1 అరగంట పాటు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసుకొని మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనిపైన మూతను పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు దీనిని ఇలానే ఉడికించుకోవాలండి. మధ్యలో ఇలా మూత తీసుకుంటూ దీనిని కలుపుకుంటూ మనం ఈ చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం సేపటి తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నట్లయితే ఇందులో నుంచి మనకి కొంచెం వాటర్ అనేది వస్తుందండి. ఈ వాటర్లోనే మనకి చికెన్ మొత్తం కూడా ఉడికిపోతుంది. మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. అంతేకాకుండా ఎవరైతే మొదటిసారి చికెన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇంకా మీకేమైనా ఇలాంటి రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి.